డాక్టర్ గారు అయ్యా కాలు దెబ్బ తగిలింది డాక్టర్ గారు. రే 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 రా కూర్చో కూర్చో కూర్చో. ఏది కాలు చూపి. ఇదిగోండి డాక్టర్ గారు. అబ్బో బాగా తగిలింది కదా. గాజు పెంపించుకుంది డాక్టర్ గారు. అబ్బో సింగోడు కారుతుందిగా. సరేలే మందు రాసి కట్టడం. సరే డాక్టర్ గారు. అరే రే భలే పని అయిందా. అట్టెట్ట చూడకుండా నడిచావు. మొద్దులే అట్టెట్ట చూడకుండా నడిచావయ్యా. పక్క చెప్పులు లేకుండా ఎందుకు పోయావయ్యా. గేదెలు అటు వాళ్ళ వామ్ మీద పోతుంటే పోయా డాక్టర్ గారు. గేదెలు కాసుకుంటారా మీరు? అవును డాక్టర్ గారు. ఎన్ని లీటర్ల పాలు వస్తాయి? రోజు ఒక 10 లీటర్లు వస్తాయి డాక్టర్ గారు. మరి జాగ్రత్తగా చూసుకొని పోవాలి కదా. అట్టెట్ట పోయావు. ఈసారి పోయేటప్పుడు జాగ్రత్త కింద మీద పక్కన అటు ఇటు పైన కూడా చూసుకుంటూ పో. అది ఈసారి జాగ్రత్తగా చూసుకుంటూ పో. అసలు నొప్పి లేదు డాక్టర్ గారు కడతంటే. నేను వైద్యం చేస్తే నొప్పికి నొప్పి ఉందన్న సంగతే తెలియదు. అదేలే డాక్టర్ గారు. తీసి కాలు కింద పెట్టి జాగ్రత్త నడుచుకుంటూ పో. డబ్బులు ఇచ్చేయి. డబ్బులు డాక్టర్ గారు? 2000. ఎంత అండి ఫీజు? 2000. 2000. జాగ్రత్తగా చూసుకోండి. అదేనండి. ఈ కాలు నొప్పి పడుతుంది. ఈ కాలు కట్టుకెడితే ఈ కాలు నొప్పి పడుతుందా? ఏ కాలుకి కట్టినా డాక్టర్? ఏం డాక్టర్? భలే డాక్టర్. ఎనకాలు దెబ్బలు వెళ్తే కుడి కాలుకి కట్టినావు. నేను దీనికే కట్టు కట్టే కదా. అది ఇప్పుడు మారింది. అరే ఈ కాలు కూడా దెబ్బ తగిలిందా? దీనికి కూడా కట్టు కడదాం మరి అట్టయితే. ఏం డాక్టర్ అండి? ఈ కాలుకి దెబ్బ తగిలితే ఈ కాలుకి కట్టు కట్టినావు. చదువుకోని రా డాక్టర్ అయినా లేకపోతే చూసి రాసి డాక్టర్ అయినా ఫీజు కూడా దండగా నీకు. మళ్ళీ డాక్టర్ వేరే డాక్టర్ సర్వీస్ కాక డబ్బులు కూడా బొక్క అయిపోయింది.